చుట్టూ కొండలు, ఎత్తైన వృక్షాలు, పక్షుల కిలకిలా రావాలు, పాలపొంగు లాంటి జలపాతాలు పర్యాటకులకు మధురానుభూతి కలిగిస్తోంది. కడప జిల్లాలోని బద్వేల్ నగరవనం. బద్వేలు నెల్లూరు జాతీయ రహదారి పక్కన ఉన్న గోపవరం ప్రాజెక్టు వద్ద ఈ నగరవనాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకునే క్రీడా పరికరాలు, వాకింగ్ ట్రాక్, నక్షత్రవనం, శుద్ధజలం పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఈ నగర వనానికి వచ్చి ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. అనుకుంటాను ఇది బాగుంది, కానీ ఇంకా నుంచి జంతువులు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంకా బాగుంటాయి. ఇది ఫారెస్ట్ ఏరియా అంతా బాగుంది, కొత్త ప్లేస్. మాకు బద్వేల్ మండలానికి ఇట్లాంటి చాలా అప్డేట్ అయింది, బాగున్నాయి ఇట్లాంటి ప్లేసెస్ ఇంకా కావాలి. ఈ లొకేషన్ అంతా బాగుంది, చూడడానికి మొత్తం గ్రీనరీగా బాగుంది. మొత్తం ప్లేస్ ఎంట్రన్స్ అంతా బాగుంది, నీట్గా అరేంజ్ చేశారు, అన్ని చూడడానికి చాలా బాగుంది. బద్వేల్ కూడా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. దాంతోపాటు ఈ ఫారెస్ట్ తీసుకురావడం, ఒక కడపలో ఇలాంటి చోట్లే కానీ ఉండేది, బద్వేల్లో కూడా కొత్తగా పెట్టారు. అది మంచి పని, ఇంకా కొంచెం డెవలప్ చేస్తే. మన బద్వేల్ కాన్స్టిట్యూన్సీకి ఒక నగరవనం అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ నగరవనము ఈ బద్వేల్ టౌన్లో ప్రజలకి అట్ ద సేమ్ టైం మన విజయవాడ పోయే ప్రయాణికులకి, నెల్లూరు పోయే వాళ్ళకి, నెల్లూరు హైవే మీద సెంచరీ బ్యాంక్స్ ఆపోజిట్లో నగరవనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగరవనంలో మనకు ఎంట్రీ టికెట్ పెద్దలకి 20 రూపాయలుగా, చిన్నపిల్లలకు 10 రూపాయలుగా పెట్టడం జరిగింది. ఈ నగరంలో మనకు పచ్చని చెట్లు, లోపల ఒక వర్షాకాలంలో వాటర్ ఫాల్స్, తిప్పికొట్టడానికి వాటర్ ఫాల్స్ కూడా మన నగరంలో వస్తుంది. పబ్లిక్కి మంచి నీళ్ళు సదుపాయము, ఆర్ఓ వాటర్, ఆ తర్వాత క్యాంటీన్, ఆ తర్వాత వాష్రూమ్స్, మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఐటమ్స్, లాన్స్, ఆ తర్వాత పగోడాస్. మనకు ఓన్లీ అంటే ఫలాదాయ నుంచి చెట్లు మాత్రం ఒక బ్లాక్ లాగా పెట్టి మొత్తము పెంచడం అనేది జరుగుతూ ఉంది.